నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, జియో మనకి సమ్మర్ స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ఆఫర్ ఒకటి ఇచ్చింది. సో దీని గురించి ఆల్రెడీ నేను లైవ్ కండక్ట్ చేశాను. సో దాంట్లో చాలామంది ఇది ఏప్రిల్ ఫుల్ అని అంటూ ఉన్నారు. క్లారిటీ లేదు, వీడియో కూడా చాలా నాయిస్ ఉంది, వీడియోలో అంత బాగాలేదు వీడియో. సో చాలామంది అడిగారు మళ్ళీ ఒకసారి వీడియో చేయమని చెప్పేసి దీని గురించి. సో దీనిలో నేను జియో ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాటిని కూడా కొన్ని నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్ ఏంటంటే, అసలు మన దగ్గర ఆల్రెడీ జియో సిమ్ ఉంది. జియో సిమ్ ఉన్నవాళ్ళు ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారు కదా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303 పెట్టి రీఛార్జ్ చేయించుంటారో, ముందే 303 కానీ 499 కానీ 303 పైన ప్లాన్స్ మీరు రీఛార్జ్ చేయించుకొని ఉంటే మీరు అఫీషియల్గా జియో సమ్మర్ ఆఫర్కి వ్యాలిడ్ అయిపోయినట్టే. సో మీకు ఆఫర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఏప్రిల్ 15 వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఏప్రిల్ 15 వరకు మీరు 99 రూపాయలు పెట్టి ఫస్ట్ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. తర్వాత మీరు 303 కానీ దాని అప్పర్ ప్లాన్స్ ఉన్నాయి కదా 499, ఇట్లా ఏదైనా ఒక ప్లాన్ మీరు ఖచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాలి. అప్పుడే మీకు ఈ సమ్మర్ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఇది ఎట్లా వ్యాలిడ్ అవుతుందంటే, మీకు ఫస్ట్ మీకు మార్చ్ అయిపోయింది కదా, ఇప్పుడు మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్. సో ఈ 3 నెలలు అయితే మీకు ఇప్పుడు ఏదైతే మనకు ప్లాన్ వస్తుందో 1 GB పర్ డే డేటా ప్లస్ ఫ్రీ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్లు. సో అదైతే మీకు ఈ 3 నెలలు వస్తాయి. తర్వాత మీకు 303 కానీ 499 కానీ మీరు ముందు రీఛార్జ్ చేయించుంటారు కదా 99తో పాటు ఈ సమ్మర్ ఆఫర్ కోసం. సో ఈ 303 ఎప్పుడు వ్యాలిడ్ అయితే అంటే మీకు జూలై 1 నుంచి వ్యాలిడ్ అవుతుంది అనమాట. జూలై 1 నుంచి మీకు మీరు ఏదైతే రీఛార్జ్ చేయించారో అది వ్యాలిడ్ అవుతుంది. మీరు 303 పెట్టి రీఛార్జ్ చేపిస్తే 1 GB పర్ డే డేటా వస్తుంది. 499 రూపాయలు పెట్టి చేపిస్తే 2 GB పర్ డే డేటా వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, నేను ఇప్పుడు 499 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయిస్తే నాకు కంప్లీట్గా వచ్చేస్తుంది అంటే 4 నెలలు నాకు 2 GB పర్ డేటా వస్తుందని అడుగుతారు. సో అట్లయితే జరగదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా పెట్టి రీఛార్జ్ చేయించండి, 303, 499 లేకపోతే 1999 ఏదైనా పెట్టి రీఛార్జ్ చేయించండి, కానీ జూన్ 30, 2017 వరకు మీకు ఓన్లీ 1 GB పర్ డే డేటా వస్తుంది అండ్ ఫ్రీ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్లు అయితే వస్తాయి. ఏదైతే మీరు రీఛార్జ్ చేయించారో 499, 303 జూలై 1 నుంచి వ్యాలిడ్ అవుతాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు 499 చెప్పిస్తే జూలై 1 నుంచి మీకు 2 GB పర్ డే డేటా వస్తుంది. ఆ వ్యాలిడిటీ కూడా మీకు తెలిసిందే కదా, 1 మంత్ మీరు రీఛార్జ్ చేయించారంటే 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అట్లా మీకు జూలై 28 వరకే మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మొత్తం ఆఫర్స్ ఏది మీరు 303 కానీ 499 ఏది తీసుకున్నా కానీ 28 డేసే ఉంటుంది దాని పీరియడ్. సో ఇట్లా మీరు ఈ ఫస్ట్ డే మీరు 99 ప్లస్ ఈ 303 కానీ 499 కానీ మీరు రీఛార్జ్ చేయించుకుంటే జియో ప్రైమ్ మెంబర్షిప్తో పాటు మీకు ఈ సమ్మర్ ఆఫర్ అనేది వస్తుంది. అంటే మీరు 4 నెలలు ఫ్రీ వస్తుంది. ఎట్లా అంటే మీకు ఫస్ట్ మీరు 99 పెట్టి చేపిస్తారు, ప్లస్ 303 పెట్టి చేయించాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 99 రూపాయలు పెట్టి చేయించాను, 303 పెట్టి చేయించాను. సో ఇప్పుడు నాకు 4 నెలలు ఎట్లా వస్తుంది అంటే, 3 నెలలు వాళ్ళు కాంప్లిమెంటరీగా మనకి గిఫ్ట్ ఇస్తున్నారు. అంటే 3 నెలలు నాకు 1 GB పర్ డే డేటా వస్తుంది, ప్లస్ కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తాయి. నేను 303 పెట్టి రీఛార్జ్ చేయించా కదా, అది నాకు జూలైలో వస్తుంది. సో అట్లా నాకు 4 నెలలు అనేది ఫ్రీ వస్తుంది. సో మీరు 4 నెలలకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే 99 ప్లస్ 303 రూపాయలు అంటే 402 రూపాయలు. సో మీరు 402 రూపాయలు పెట్టి ఏప్రిల్ 15 లోపు రీఛార్జ్ చేపిస్తే, అంటే 99 ప్లస్ 303 పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు జూలై 28 వరకు మీరు జియోని ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్, జియో సమ్మర్ స్పెషల్ ఆఫర్. సో దీనిలో మీరు క్వశ్చన్లు అన్నీ ఏమడుగుతున్నారంటే, ఆల్రెడీ 99 రూపాయలు రీఛార్జ్ చేయించాను, 300 పెట్టి రీఛార్జ్ చేయించాను, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 99 ప్లస్ 303 పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ జియో సమ్మర్ ఆఫర్కి వ్యాలిడ్ అయిపోయినట్టే. మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు జియోని మీరు జూలై 28 వరకు. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏమడుగుతున్నారంటే, నా దగ్గర జియో సిమ్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు అంటే, జియో సిమ్ లేకపోతే మీరు దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్కి వెళ్ళండి, జియో సిమ్ తీసుకోండి, 99 పెట్టి రీఛార్జ్ చేయించండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, 303 కానీ దానిపైన రీఛార్జ్ కానీ ఏదో ఒకటి చేయించండి, మీకు జియో సమ్మర్ ఆఫర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే, 149 పెట్టి నేను ఆల్రెడీ రీఛార్జ్ చేయించేశాను, ప్లస్ 99 రూపాయలు పెట్టి జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతాను. నేను కూడా రీఛార్జ్ చేశాను, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని 149 రీఛార్జ్ చేశాను. సో దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్, ఎక్కడ దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో 149 గురించి అయితే ఏం మాట్లాడలేదు. వీళ్ళు 303 దానిపైనే రీఛార్జ్ చేపిస్తేనే ఈ ఆఫర్ అని చెప్తున్నారు. సో చాలామంది 149 పెట్టి కూడా రీఛార్జ్ చేయించారు. సో మనం
ఒక 1-2 డేస్ ఆగితే మనం కస్టమర్ కేర్తో మాట్లాడాలి. 198 కస్టమర్ కేర్ నెంబర్ తోటి. సో దీనికి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఖచ్చితంగా 149 పెట్టి రీఛార్జ్ చేయించిన కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఇస్తారు నాకు తెలిసి ఈ సమ్మర్ ఆఫర్లో. లేకపోతే మనం అప్గ్రేడ్ చేసుకోవడం 303కి అనేది మనకి 2 డేస్లో క్లారిటీ వస్తుంది. సో దీని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మీరు ఆల్రెడీ 149 పెట్టి రీఛార్జ్ చేయించేస్తే మాత్రం వెయిట్ చేయండి 1-2 డేస్. 198కి కాల్ చేస్తూ ఉండండి. సో అక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే కొంతమంది 99 రూపాయలు రీఛార్జ్ చేయించేసాను, జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను, నాకు ఇంకా మొత్తం ఫ్రీ అని అడుగుతున్నారు. సో మీరు 99 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు ఏమీ ఫ్రీ ఉండదు. సో 99 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించి మీరు ఏం రీఛార్జ్ చేసుకోకుండా అలాగే కామ్గా ఉంటే ఏప్రిల్ 15 తర్వాత మీ సిమ్ అనేది డిస్కంటిన్యూ అయిపోతుంది. సో మీరు 99 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించి జియో ప్రైమ్ మెంబర్షిప్ ఆల్రెడీ తీసుకుంటే మీరు ఏదో ఒకటి రీఛార్జ్ చేయించుకోండి. 303 ప్లాన్ కానీ లేకపోతే 499 ప్లాన్ కానీ. సో 303 పైన ప్లాన్స్ ఏదైనా ఒకటి రీఛార్జ్ చేయించుకోండి ఏప్రిల్ 15 లోపు. అప్పుడే మీకు ఈ సమ్మర్ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్, మీరు నన్ను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, చాలామంది క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. సో నేను పిక్ చేసి మీకు సమాధానం చెప్తున్నాను. సో మీకు ఖచ్చితంగా జియో అయితే మీకు కాల్స్, ఎస్ఎంఎస్లు అన్నీ ఫ్రీయే, నెట్ కూడా ఫ్రీయే. కాకపోతే మీరు 402 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించాలి ఏప్రిల్ 15 లోపు. 99 రూపాయలు పెట్టి జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. 303 పెట్టి 1 మంత్ రీఛార్జ్ ముందే చేయించుకోవాలి. సో మీరు ఇవి చేపిస్తే జియో అనేది మీకు 1 GB పర్ డే డేటా ఫ్రీ వస్తుంది, ప్లస్ కాల్స్, ఎస్ఎంఎస్లు ఫ్రీ వస్తాయి. ఎప్పటి వరకు అంటే జూలై 28 వరకు మీకు ఫ్రీ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ జియో సమ్మర్ ఆఫర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో వీడియోలో నేను మీకు జియో సమ్మర్ ఆఫర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ 149 రీఛార్జ్ చేయించిన వాళ్ళ గురించి కాకుండా. సో 149 రీఛార్జ్ మనం ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేసిన తర్వాత నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తాను. సో అది మీకు నా ఫేస్బుక్ పేజ్లో నేను పోస్ట్ చేస్తాను. సో మీరు ఫేస్బుక్ పేజ్ నన్ను లైక్ చేయకపోతే నా ఫేస్బుక్ పేజ్ వచ్చేసరికి facebook.com/prasadtechintelugu. సో మన ఫేస్బుక్ పేజ్ మీరు లైక్ చేయండి. సో అక్కడ నేను చాలా పోస్టులు పెడుతూ ఉంటాను వీటన్నిటికి సంబంధించి. సో ప్రతి ఒక్కటి వీడియో చేసి పెట్టలేం కదా. సో అక్కడ మీకు మంచి మంచి పోస్టులు ఉంటాయి. సో మీరు అక్కడ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి అక్కడ ఫాలో అవుతూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ జియో సమ్మర్ స్పెషల్ ఆఫర్ గురించి. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.